తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రొఫెసర్ డాక్టర్ అనంతలక్ష్మి గారు. అమ్మా నమస్తే. నమస్తే అమ్మా. అమ్మా, మనుషుల స్వభావం ఎప్పుడు బయటపడుతుంది, ఎలా తెలుసుకోవాలి? మనుషులు చాలా తెలివిగల వాళ్ళమ్మా. అందుకని ఎప్పుడు ముఖానికి ఏదో ఒక ముసుగేసుకుని ఉంటారు. ఖచ్చితంగా. చాలా మంచితనం, చాలా ఆప్యాయత, ప్రేమ అవన్నీ చూపిస్తూనే ఉంటారు. అట్లాంటిది వాళ్ళ అసలు స్వభావం బయటపడే సందర్భాలు కొన్ని ఉన్నాయి. ఏదో మనకు పద్యం కూడా ఉంది, తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు అని. అంటే బాగా సంపదలుంటే మనుషులు చుట్టూతా చేస్తారు, నీళ్లు ఉన్న దాంట్లో కప్పలు చేరినట్టు, నీళ్లు ఎండిపోగానే ఏమో ఆ చెరువులో లేకపోయినట్టు. ఇది ఒక్కళ్ళ విషయమే కాకుండా ఎవరెవరిది ఎట్లా బయటపడుతుందో చాలా బాగా చెప్తాడమ్మా చాణక్యుడు. ఎక్కడంటే సేవకుల యొక్క స్వభావం పనుల్లో బయటపడుతుందిట. అంటే ఎదురుగా వచ్చి మీ అంతటి వాళ్ళు లేరండి, మీ వల్లనే బతుకుతున్నానండి, అమ్మో మీరు నాకు దైవం అండి ఇలా మాట్లాడేటటువంటి వాళ్ళు ఉంటారు. సేవకులు అంటే ఆయన కాలంలో చాణక్యుడు చెప్పినటువంటి రోజుల్లో సేవకులు అంటే పరివారం అట్లాంటిది. ఈ రోజుల్లో మనకు ఆఫీసుల్లో గనక చూసినట్టయితే కార్యాలయాల్లో అధికారి కింద వాళ్ళు, ఆ కింద వాళ్ళు, ఒక హైరార్కీ ఉంది కదా ఎప్పుడు. అంటే వాళ్ళు వాడిన పదాలు ఇప్పుడు మనం వాడుకుంటే మనకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తాయి, కానీ విషయాలైతే అవే ఉన్నాయి. వాళ్ళ స్వభావం ఎప్పుడు బయటపడుతుంది? ఎదురుగా పొగిడి 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 పని చెప్తే మాత్రం తప్పించుకుపోయేవాడు నిజమైనటువంటి ఉద్యోగం అవుతాడా? ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు. ఎవరు నిజమైనటువంటి ఉద్యోగి అవుతాడు? ఎవరు నిజంగా తన ధర్మాన్ని నిర్వర్తించినటువంటి వాడు అవుతాడు అంటే ఎదురుగా పొగిడినా పొగడకపోయినా, కాళ్ళు పట్టుకున్నా పట్టుకోకపోయినా, తనకు అప్పచెప్పినటువంటి పనిని ఎంత సమర్థవంతంగా నిర్వర్తించాడు అన్న దాన్ని బట్టి మన కింద పనిచేసేటటువంటి వాళ్ళ స్వభావం తెలుస్తుంది. దీన్ని గుర్తించడానికి అధికారికి కూడా కొంచెం తెలివితేటలు ఉండాలి. దాన్ని పొగుడుతుంటే వాడు గొప్పవాడు అనుకుని పనిచేసినా కానీ పట్టించుకోకుండా ఉండడం ఉన్న చోట వ్యవహారాలు నడవదు. అంటే ఇక్కడ వాళ్ళ గురించి చెప్తాను, వీళ్ళ గురించి కాదు. అట్లాగే బంధువుల యొక్క స్వభావం మనకి కష్టాలు వచ్చినప్పుడు తెలుస్తుంది. కష్టంలో మనని ఎంతమంది వచ్చి పలకరిస్తారు, మనకి చెవుదోడు వాదోడుగా ఉంటారు, మనకి సహాయం చేస్తారు అన్నదాన్ని బట్టి వీళ్ళు బంధువులు అవునా కాదా తెలుస్తుంది. ఊరికే ఏదో నామకహ ఏదో రక చుట్టరికం ఉండడం వల్ల, ఏదో మా అమ్మ వేలు విడిచిన మేనమామ కొడుకు తోడల్లుడు అని చెప్పేటటువంటి ఈ చుట్టరికాలతో వచ్చి మన ఇళ్లలో మన సహాయాలు తీసుకుని భోజనాలు చేసి అన్నీ చేసేవాళ్ళు ఉన్నారు. ఎంతంటే మీ అంతటి వాళ్ళు లేరుని పొగుడుతూ కూడా ఉంటారు. అదే ఏ రాజధాని నగరంలోనో ఉన్నట్టయితే పల్లెటూళ్ళ నుంచి వచ్చి ఇక్కడ పాగా వేయడానికి అసలు ఆ పొగడ్తలకు అంతే ఉండదు. కానీ వాళ్ళు అసలు మనం అంటే గౌరవం ఉన్నవాళ్ళు అవునా కాదా అన్నప్పుడు, అట్లాంటప్పుడు మనం బాగా ఉన్నప్పుడు వాళ్ళ పెరట్లో పండిన ఒక సొరకాయో పొట్లకాయో కూడా తెచ్చిస్తే మనం ఊహ మురిసిపోతూ ఉంటాం కదా. కాదు, అసలు సంగతి ఏమిటి? మనకు అన్నీ ఉన్నప్పుడు వచ్చి వాళ్ళు చిన్నది ఇవ్వడం కాదు, మనకి ఏదన్నా ఇబ్బంది వచ్చి కష్టం వస్తే వాళ్ళు అప్పుడు మనని పలకరిస్తారా, లేకపోతే మనం చూడంగానే మొహం పక్కకు తిప్పుకుంటారా, మనకు దూరంగా వెళ్ళిపోతారా? అసలు కనపడరమ్మా, మొహం ఇట్లా తిప్పుతారు, అంతే కదా. అసలు వాళ్ళ మాకెక్కడో ఇందాక చెప్పాను ఇంతవారు చుట్టరికం, అంత చుట్టరికం ఇంకా ఎక్కువగా కల్పించి అట్లాంటిదో పెళ్లిలో కలిసాము అంతేను, వాళ్ళకి మాకు ఏముంటాయి, పెద్ద బంధుత్వం లేదు అన్నట్టుగా చెప్పేస్తారు. అప్పుడు వీళ్ళు మన బంధువులు అవునో కాదో తెలుస్తుంది. అంతే. బంధువు అంటే మనకు ఆత్మీయత ఉండాలి. మరి స్నేహితులు అంటారా, ఆపదొస్తే మనకన్నా ముందు ఉరికి మన కాపాడిన వాడు స్నేహితుడు, నిజమైన స్నేహితుడు. అంతే. మిగిలినటువంటి వాళ్ళందరూ పరిచయస్తులు అవుతారు. చాలా తేడా ఉంది. ఈ రోజుల్లో చాలా మందికి, యువతరానికి పరిచయస్తులకి స్నేహితులకి మధ్య తేడా తెలియట్లా. నిజానికి పరిచయస్తులే మనకున్న వాళ్ళు ఎక్కువ మంది. స్నేహం అన్నది ఒకళ్ళతోనూ ఇద్దరితోనే కలుస్తుంది. అంతకన్నా ఎక్కువ మందితో స్నేహం కలవడం చాలా కష్టం. అంటే ఎలా ఉండాలి? అక్కడ దెబ్బ తగిలితే ఇక్కడ కన్నీళ్ళు రావాలి, అటువంటి వాళ్ళు స్నేహితులు. వాళ్ళ స్వభావం మనకి ఆపద వచ్చినప్పుడు తెలుస్తుంది, కష్టాలు వచ్చినప్పుడు
బంధువుల స్వభావం తెలుస్తుంది. ఇక్కడ చాణక్యుడు ఇంకొక మాట అంటాడు, ఆమ్, ధనం కోల్పోయి హీనస్థితికి వచ్చినప్పుడు భార్య యొక్క స్వభావం తెలుస్తుంది అంటాడు. అంటే ఇది ఈ కాలానికి వర్తించే మాట కదా, ఆ రోజుల్లో ఉన్నటువంటి మాట. అయితే ఇది ఎలా ఉంటుంది అనడానికి మనకు గొప్ప ఉదాహరణ ధనము అన్నది ఒక్కటే కాకుండా మనకి రామాయణంలో కనపడుతుంది. సీతాదేవి రాముడితో పాటు అరణ్యవాసానికి వెళుతూ ఉంటే అత్రి అనసూయల ఆశ్రమంలో వాళ్ళు ఆగుతారు. ఆగినప్పుడు అనసూయ సీతని పలకరించి ఎన్నో విషయాలు మాట్లాడుతుంది. చివరికి ఆవిడికి అంగరాగాలు అవి ఇచ్చి పంపిస్తుంది. ఈ లోపల ఆవిడ పెళ్లి గురించిన వివరాలు అడుగుతుంది. ఆవిడ ఎలా ప్రవర్తించాలో చెప్పడానికి ముందు కొంచెం ఏదైనా ఎవరితోన్నా చెప్పబోయే ముందు వాళ్ళకి వినే స్థితికి తీసుకురావాలి కదా. ఎప్పుడు వింటారు? వాళ్ళకి ఇష్టమైన విషయం మాట్లాడితే మనతో మాట్లాడడానికి ఇష్టపడతారు. అలా ఇష్టపడిన తర్వాత వాళ్ళతో మాట్లాడచ్చు. అలా మాట్లాడడానికి ముందు ఆవిడ అడిగినటువంటి వాటిల్లో ఒకటి ఏమిటంటే, నువ్వు చాలా గొప్పదానివి, భర్త ఉన్నత స్థితిలో గనక ఉన్నట్టయితే అనుసరించి ఉండేటటువంటి వాళ్ళు ఉంటారు. భర్త హీన స్థితిలో ఉంటే కూడా, అక్కడ హీనం అంటే మన దృష్టిలో చెప్తున్నా, రాముడే హీన స్థితికి వచ్చినటువంటి వాడు కాదు, రాజ్యహీనుడు అక్కడ. అయితే కూడా వెంట వచ్చినటువంటి నువ్వు చాలా గొప్పదానివి అంతే. అంటే మనకి అనిపిస్తుంది ఇదేదో ఆడవాళ్ళని చులకనగా చేసిన మాటలాగా అనిపించవచ్చు. అంత కాదండి. భర్తకు ఉద్యోగం లేకపోతే పుట్టింటికి వెళ్ళిపోయే ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఏదన్నా ఇబ్బంది వస్తే, యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్న పరిస్థితులు వస్తే, ఆ చంటి పిల్లలతో నేను చూసుకోలేనని పుట్టింటికి వెళ్ళిపోయి అత్తగారినో మామగారినో భర్తను చూసుకోమని చెప్పి ఆడవాళ్ళు ఎంతమంది లేరు? ఈ రోజుల్లో కనపడుతూనే ఉన్నారు. ఉద్యోగాలు పోగానే అందులో ముఖ్యంగా ఈ కాలంలో మరీ ఒక 3-4 ఏళ్లుగా అతి త్వరగా మనకి విడాకులు అవి వస్తున్న సందర్భాలు ఎన్ని లేవు? ఎంత సిల్లీ రీజన్స్ కి విడాకులు వస్తున్నాయి. అసలు అదొక కారణమా విడాకులు తీసుకోవడానికి అన్నవి? వీటన్నింటిలోనూ కూడా వీళ్ళు అనుకున్నటువంటి సంపద, ఇక్కడ సంపద అంటే డబ్బు, బ్యాంకులో ఉన్నటువంటి క్యాష్ అని కాదు, అనేక రకాలు, ఉద్యోగం కావచ్చు, పదవి కావచ్చు, అధికారం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అందం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఇట్లా వీటిల్లో ఏ ఒక్కటి లోటైనా వదిలేటటువంటి వాళ్ళు ఉన్నారు. అది చాణక్యుడి కాలం గనక స్త్రీల గురించే మాట్లాడడం ఉంది. ఈ కాలంలో మనం పురుషుల గురించి కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది తప్పకుండా. ఎందుకంటే నేను పెళ్లి చేసుకున్నది చాలా అందంగా ఉన్నావని నేను పెళ్లి చేసుకున్నాను. ఏమిటి, ఒక 5 ఏళ్లలో ఒక బిడ్డ కనేటప్పటికి ఇలా తయారైపోయావు ముసలమ్మలాగా అని చెప్పి భార్యను సతాయించి అందంగా లేదని వదిలిపెట్టినటువంటి వాళ్ళు, యాక్సిడెంట్లో ఏదో చిన్న ఇబ్బంది కలిగి ఏదో అవకారం వస్తే ఆ కారణంగా భార్యకి విడాకులు ఇచ్చినటువంటి వాళ్ళు ఈ రోజులో మనకు కనపట్టలేదా? ఉన్నారు కదా. అట్లాంటివి ఇక్కడ ఆయన ఏదో పురుషుడు పరంగా చెప్పాడు గనక స్త్రీ భార్య అని అర్థం చెప్పాడు, కానీ అది స్త్రీ పరంగా అయితే భర్త అనే అర్థం కూడా చెప్పుకోవాలి. అలా ఉన్న స్థితి కన్నా ఏదైనా కొంచెం తక్కువ వస్తే ఆ తక్కువతనం చూడగానే భార్యాభర్తలు ఒకళ్ళనొకళ్ళు వదిలిపెట్టుకునేటటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది దాని గురించి ఇక్కడ ప్రస్తావించాడు. కనుక అసలు స్వభావం నేనంటే చాలా ఇష్టం, అబ్బో ఆ ప్రేమ చెప్పలేం అని చెప్పుకునేటటువంటిది ఈ చిన్న తేడా రాని చిన్న కష్టం రాగానే ఒకరినొకరు వదిలేసుకునేటటువంటిది. కనుక ప్రేమ ఉందా లేదా? ఇక్కడ ప్రేమ అంటే స్త్రీ పురుషుల మధ్య ఉండే ప్రేమ అని మాత్రమే కాదు నేను చెప్పేది. తల్లి బిడ్డల మధ్య ఉండేటటువంటి ప్రేమ కావచ్చు, స్నేహితుల మధ్య ఉండేది కావచ్చు, ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య అయినా ఉండేటటువంటి అనుబంధం ఏదైతే ఉందో అది కనపడుతూ ఉంటుంది. కనుక మనిషి యొక్క స్వభావం ఎవరెవరిది ఎప్పుడెప్పుడు బయటపడుతుందో చాలా బాగా చెప్పాడు చాణక్యుడు. ఎంత బాగా చెప్పాడు చూడండి. అన్ని సందర్భాల్లో అందరితోనూ చెప్పాడు కదమ్మా. ఇప్పుడు అంతెందుకండి, కొన్ని కంపెనీలు ఆర్థిక సంక్షోభానికి గురి అయితే అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు కొన్నాళ్ళు మేము జీతం తీసుకోకుండా ఉద్యోగం చేస్తామని చెప్పిన వాళ్ళు ఎంతమంది లేరు? అవును. వాళ్ళకు ఉన్నటువంటి నిజాయితీ, విశ్వసనీయత ఎంత ఉంది? దానికి ఉదాహరణగా మైసూర్ శాండల్ సబ్బు గురించి చెప్తారు. తెలుసా మీకు ఈ సంగతి? విన్నానమ్మా. అది చాలా నష్టాల్లో ఉంటే అందులో ఉన్నటువంటి ఉద్యోగులు మేము వీటిని అమ్ముతాము అని చెప్పి ఇంటింటికి వెళ్ళి ఏ స్థాయి ఉద్యోగానికి సంబంధం లేకుండా వాటి అమ్మకాలు చేసి లాభం వచ్చి
కంపెనీ మళ్ళీ బాగుపడేదాకా చూశారట. నిజానికి అప్పటికి ఇప్పటికీ ఆ మైసూర్ శాండల్ సబ్బు యొక్క ప్రమాణాలలో ఇంత తేడా లేదు. ఆనాడు ఎలా ఉందో అంటే మాకు తెలిసింది మా చిన్నతనంలో మేము వాడింది, ఈనాటికి కూడా అదే స్థాయి అదే ప్రమాణాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ దగ్గర పనిచేసేటటువంటి ఉద్యోగుల యొక్క ఉద్యోగులకి కంపెనీ పట్ల ఉన్నటువంటి ఒక విశ్వాసం, వాళ్ళు పనిచేసినటువంటి తీరు, ఇది నా ఉద్యోగం కాదండి, నా ధర్మం కాదు, నేను ఐఎమ్ పెయిడ్ ఓన్లీ టు డూ దిస్, అంతే నా లెక్క ప్రకారం అనేటటువంటి ఉద్యోగులు కనుక ఉన్నట్టయితే అలాగే ఉంటుంది. కనుక యజమాని పట్ల తనకి విశ్వాసం కానీ నమ్మకం కానీ ఉంది అని చెప్పడానికి అక్కడ పనిచేసేటటువంటి సేవకులు, ఆయన వాడిన పదం అదంతా అదే వాడుతున్నాను, ఇక్కడ మనం ఉద్యోగులు అని చెప్పుకోవచ్చు, వాళ్ళ అసలు స్వభావం పని చేయడంలో బయటపడుతుంది. బంధువులది కష్టాలు వచ్చినప్పుడు మన ఎలా ఆదరించారు, అందరూ డబ్బులేమి ఇవ్వక్కర్లేదండి, పలకరించచ్చు కదా, ఓదార్చచ్చు కదా, వాళ్ళ శని మాకెక్కడ పడుతుందో అన్నట్టు దూరంగా ఉండిపోతారు. స్నేహితుడా ముందుకు దూకి సహాయానికి అడ్డుపడతాడు. అట్లా భార్య లేక భర్త ఒకళ్ళనొకళ్ళు ఎటువంటి కష్టాలు వచ్చినా వదిలిపెట్టకుండా ఆ ప్రేమ తగ్గకుండా ఉండే స్థితి, అది ఇవి స్వభావాలు బయటపడేటటువంటిది. అన్నీ బాగుంటే అందరూ గొప్పవాళ్ళేనమ్మా, అంత చక్కగా నడిచిపోతూ ఉంటే ఏముంది, అన్నీ నడుస్తున్నాయి కనుక బాగానే ఉంటుంది. మనుషులకి ఇలాంటి సందర్భాల్లోనే స్వభావాలు బయటపడతాయి, ఎదుట మనిషి గురించి మనకి పూర్తిగా అవగతం అవుతుంది. రైట్ అమ్మా, నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.